రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచనాన్ని మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తాం. సంబడి రీడ్. రైట్. వెరీ అందరు కలిసి చదవండి ఒకసారి. అందరు మనొకసారి కలిసి చదవాలి. చెప్పండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనబరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తాడు. ఈ మాట అర్థమైన వాళ్ళు దయచేసి చేతులు ఎత్తాడు. దీని ఉద్దేశాన్ని మనం చూసినట్టయితే వివరణ మనకు అర్థమవుతుంది. మా ద్వారా అంటే నా ద్వారా, మనము, వి, నౌ. సింగులర్ అంటేనేమో నేను, ప్లూరల్ అయితేనేమో మా, వి. మా ద్వారా ప్రతి స్థలమందును అంటే నువ్వు ఎక్కడెక్కడికి వెళతావో. మా ఎవరికి ఆ లైట్ కనపడతలేదు? ఆ లైట్ బంద్ చేయి. ఎవరికి కనపడతలేదు లైట్? ఆ స్విచ్ ఎవరేసారు చూడండి. ఇక్కడ రైట్. ఇక్కడే రైట్. మా ద్వారా ప్రతి స్థలమందును అంటే ఉదాహరణకి నీవు ఆదివారం వచ్చింది, ఒక శనివారం ఒక పెళ్ళికి వెళ్ళావు. ఆదివారం నువ్వు రాలేకపోతున్నావు. అక్కడ ఏం చేయాలి? నువ్వు ఆ స్థానిక సంఘానికి నీవు అది ప్రతి స్థలం అందునంటే అది వేరెవర్ యు ఆర్. మా ద్వారా ప్రతి స్థలం అందును క్రీస్తును గురించిన జ్ఞానం. క్రీస్తుని గురించిన జ్ఞానం అంటే ఏంటి? క్రీస్తుని గురించిన జ్ఞానం అంటే పరిశుద్ధ గ్రంథము. క్రీస్తుని గురించిన జ్ఞానం అంటే ఏందమ్మా? క్రీస్తుని గురించిన జ్ఞానం అంటే బైబిల్. బైబిల్ ఎంతమంది తీసుకొచ్చారు? చేతేస్తాను ఒకసారి. చూపించండి, పైకి చూపించండి. వెరీ గుడ్. అమ్మా నీకు చూపించారా? పైకి చూపించు బైబిల్. లేదా నీ దగ్గర? ఓ మై గాడ్. ఇప్పుడు రైట్. బైబిల్ తీసుకురాను చేతులెత్తాను. ఇప్పుడు 1.5 వాసు కూడా తెలియదు కదా. 2 ఇంకెవరున్నారు? జోసఫ్ కూడా తెలియదు కదా. అంటే మళ్ళీ అది మొయ్యాలంటే కష్టం కదా. 500 కిలోలు ఉంటుంది కదా. ఎన్ని కిలోలు ఉంటుంది బైబిల్? 50 కిలోలని ఉంటుంది కదా. మొయ్యాలంటే కష్టం. ఇక్కడ లేఖనం చెప్తున్న మాట క్రీస్తుని గురించిన జ్ఞానం. దీంట్లో ఏముంది? జ్ఞానం ఉంది. రైట్. క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసన కనవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే పౌడర్ రాసుకుంటే ఎట్లా వాసన వస్తుంది? మంచిగా వస్తుందా చెడ్డగా వస్తుందా? మంచిగా వస్తారు. ఇంకా కొంతమంది సెంట్ వేస్తారు కదా. ఎట్లా వస్తుంది? చెడ్డ వస్తుందా? ఒక 2 రోజుల క్రితం వీళ్ళకి చనిపోతే ఏ వాసన వస్తుంది? అప్పుడు అందరూ ముక్కు మూసుకుంటారా లేకపోతే ముక్కు తెరుస్తారా? రైట్. ఇప్పుడు ఆ వాటర్ అంటేనే కొంతమందికి ఎలర్జీ వస్తారు. ఇప్పుడు చక్కని సువాసన సెంట్ రాసుకున్నాం, చక్కని కొబ్బరి నూనె రాసుకున్నాం, చక్కగా సెంట్ రాసుకున్నాం, పౌడర్ రాసుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నానంటే క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన. నువ్వు ఎక్కడికి వెళితే వేరెవర్ యు ఆర్, యూ మస్ట్ బి ఏ ఫ్రాగ్నెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారు దాన్ని? ఫ్రాగ్నెన్స్. చక్కని లేదా ట్రయంఫా, చక్కని వాసనగా, దేని గురించినటువంటి సువాసనగా ఉండాలి. కనబరచు ఆయన యందు మమ్ముని ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్నాడు అంటాడు. హల్లెలూయా. విజయోత్సవాలతో ఊరేగించుచుండెనే. ఆమె అధ్యాయం 2 కొరింథీ 1వ అధ్యాయము 11 త్వరగా 1:11. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ 2 కొరింథీ 1:11 అందువలన అనేకుల
అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై క్రీస్తు కృతజ్ఞతాస్తుతులు అనేకులుగా మనము దేవుని సన్నిధిలో ఎప్పుడారా అనేకుల ద్వారా నీ ప్రార్థన వేరెవర్ యు ఆర్, నీ ప్రార్థన యు ఆల్సో హెల్పింగ్ టుగెదర్ బై ప్రేయర్ ఫర్ us. మనకి ప్రార్థన ద్వారా సహవాసం కలిగి ఉండాలి. మాకు కలిగిన కృపావరమును అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించదా. నీ జీవితంలో ఏదైనా ఒక మేలు జరిగితే నువ్వేం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సండే మనందరం కూడా ఈ పరిశుద్ధాత్మ మరి ఆది అపోస్తుల మీద వాలినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించా. అమ్మ ఉదయం వచ్చిన వాళ్ళు సాయంత్రం కూడా రావాలని ఒక పొరపాటుని చెప్పా. ఎవరన్నా వచ్చారా? ఎందుకు వస్తారు మీరు? ఉదయం వచ్చిన వాళ్ళు సాయంత్రం రండి అని చెప్తే ఉదయం రావటమే ఎక్కువ అయితే ఈ పాస్టర్ గారి వాళ్ళ సాయంత్రం రమ్మన్నాడు ఎందురు కదా. ఎంత పరిశాన్ ఉంది లోకంలో. రైట్. 2 కొరింథీ 8:16 2 కొరింథీ 8:16 ఇక్కడేం చెప్తున్నాడు? ఇక్కడ చూడండి అన్న, మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. వి జస్ట్ క్యాన్ అక్కడ అంటే బట్ థ్యాంక్స్ బి టు గాడ్ విచ్ పుట్ ద సేమ్ ఎర్నెస్ట్ కేర్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ ద టైటస్ ఫర్ యూ. తీతు గురించి కూడా నాకు ఏదైతే తలంపు కలిగిందో నీకు కూడా అదే తలంపు కలుగుతుంది. హల్లెలూయా. కొన్నిసార్లు అపవాది డిసీవ్ చేస్తారు, మోసం చేస్తారు. మనకు తెలుసు ఇప్పుడు ఈ లోకంలో బైబిల్ గ్రంథం చెప్తుంది విగ్రహము కేవలము నిష్ప్రయోజనం, వట్టిదే. దాన్ని మనం ఏం చేస్తున్నాము? హృదయంలో అమర్చుకుంటున్నా, ఆలోచన చేస్తున్నా. దట్ ఈస్ యూజ్లెస్. కొన్నిసార్లు మనము ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫ్ఎస్సి 5:20 ఈ విధంగా రాయబడింది. ఎఫ్ఎస్సికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడు ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గివింగ్ థ్యాంక్స్ ఆల్వేస్ ఫర్ ఆల్ థింగ్స్ unto God and the Father in the name of our Lord Jesus Christ. యేసుక్రీస్తు నామములో మన తండ్రికి ఏం చేయాలి? ప్రభువా, ఈ దినమున నీవు నాకు ఆహారం ఇచ్చావు, వందనాలు. నేను ఇంతకుముందు బోయినపల్లి నుంచి వస్తుంటే ఒక చెత్త కుప్ప దగ్గర ఒక వ్యక్తి నుంచొని ఆ చెత్త కుప్పలో వేసిన ఒక ఆకులు అన్నం తింటా ఉన్నాడు. ఎవరైనా మనకు అలాంటి అనుభవం ఎప్పుడైనా వచ్చిందా? రాలా. అందుకొరకు ఏం చేయాలి? మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే చెప్తున్నాడు ఇక్కడ. మన ప్రభుని యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడు ఏం చేయాలి? మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించనే లేదు అంటాడు. 1వ తెస్సలోని 3:9 1వ తెస్సలోని 3:9 1వ తెస్సలోని రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 తెస్సలోని 3:9-10 4 చదరమ్మా. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రి మగవాళ్ళు అత్యధికముగా దేవునికి వేడుకొనిచున్నాను. ఆమె చెప్పిన హల్లెలూయా. నేను ఒకసారి ఏదో మీటింగ్ పెడతాను, అక్కడ వాళ్ళు నా కొరకు ఏదో పలహారం భోజనాలు ఏర్పాటు చేస్తాను. ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఏముంటుంది? నా కొరకు భోజనం పలహారాలు ఉంటాయి. ఇప్పుడు నేను అక్కడ భోజనం చేసిందా మళ్ళీ ఇక్కడ తింటానా? తిన్నాను. కనుక ఏమవుతుంది అది? ఇప్పుడు దేవుడికి ఏం చేయాలి? నేను ఇప్పుడు నాకు డబల్ ఇస్తున్నాడు కనుక దేవుడికి ఏం చేయాలి? నేను ఇప్పుడు ఉదయాన్నే 5 గంటలకు లెగవటం మానేసి 9 గంటలకు లెగవాలి. ఇప్పుడు నేను ఎన్ని గంటలకు లేవాలి? వాస్తవానికి చర్చి దగ్గరికి రావాలంటే ఉదయం 4:30కి లేస్తే చర్చి దగ్గరికి వస్తాను. అమ్మా, ఈ అమ్మకి కళ్ళమ్మ చెప్పమ్మా, నేను ఎన్ని గంటలకు వస్తాను సాయంత్రం చర్చి దగ్గరికి?
సాయంత్రం చర్చి దగ్గరికి ఎన్ని గంటలకు వస్తారు? చూసి ఆమెకే తెలిసిపోయింది నా సీక్రెట్. నేను 5 గంటలకి, ఉదయం అయినా 5 గంటలకి ఇక్కడ ఉంటా, సాయంత్రం అయినా 5 గంటలకి ఇక్కడ. నీ సంగతి కాదు తల్లి, లోకం సంగతి చెప్తున్నా. నీకు బాగాలేదు కాబట్టి పాస్టర్ గారు 5 గంటల ఇక్కడ ఉంటాడు కాబట్టి నేను వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలని మనసులో ఉంటుందా లేదా? అది చెప్తున్నా. మేము మీ ముఖము చూసి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబవళ్ళు అత్యధికముగా దేవునికి ఏం చేయాలి? రాత్రింబవళ్ళు అంటే ఏంటి? రాత్రి 9 గంటల దాకా ఉండాలి. ఒకవేళ పరిస్థితికి ప్రేయర్ ఉంటే ఉదయాన్నే 4:30కే ఇక్కడికి రావాలి. రాత్రింబవళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. 10వ వచనం ఏమన్నాడు అక్కడ? మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము. అమ్మా అందరూ ఈరోజు నోరు పని చేసుకున్నారు, తాళం వేసుకున్నారా? ఆ తాళం ఎక్కడుంది మరి? తాళం తీయండి అమ్మా ఒకసారి. రైట్. మన దేవుని ఎదుట మిమ్మల్ని చదయ్యా. ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లించగలము. ఇప్పుడు మీరు చర్చికే రాలేదనుకో, ఇప్పుడు నాకేమనిపిస్తుంది? మనసులో కొంచెం బాధ కలుగుతారు. అరే ఈరోజు జోసఫ్ రాలేదే అని కదా, అంటే వచ్చేయండి వాళ్ళ ఆయన వచ్చినందుకు నన్నే తీసుకున్నాడు పాస్టర్ గారు అనుకుంటాడు. ఎవరా? ఉదాహరణ చెప్తున్నానే. ఎవరన్నా రాలేదానికి ఏమనిపిస్తుందమ్మా? మిమ్ముని బట్టి, మన దేవుని ఎదుట మిమ్ముని బట్టి మేము పొందుతున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతి. నేను ఇక్కడికి వచ్చి ప్రార్థించేటప్పుడు ఒక్కొక్క కుటుంబానికి జ్ఞాపకం చేస్తాను, ఒక్కొక్క కుటుంబానికి, ఒక్కొక్క వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. అమ్మ ప్రభా, మరి ఈ బిడ్డ ఎందుకు రాలేకపోతాం? ప్రభా, ఈ బిడ్డ ఎందుకు నీకు లోపడతలేదు? గమనించాలి. ప్రకటన 7:11, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. అక్కడ ఏమంటాడు? అక్కడ 7వ అధ్యాయము దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్ అని చెప్తున్నారు. మనము కూడా సాష్టాంగపడి దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సాగిల పాడి మ్రోకెదమో సాధ్యముతో పాలో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రోకెదమో. హల్లెలూయా. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగా కానీ చెప్పుచు దేవునికి ఏం చేశారంట? నమస్కారం చేశారు. ఆమేన్. 13వ వచనం ఏమన్నాడు? పెద్దల ఒక్కడు తెల్లని వస్త్రము ధరించుకొని ఉన్న వీరెవరు? ఎక్కడి నుండి వచ్చిన వారు అడిగాను. కనీసం ఒక్క అంగి అన్న, ఒక్క అంగి ముక్కన్న ఏం చేయాలి? ఏం అంగి ధరించుకోవాలి? ఏం వస్త్రం ధరించుకోవాలమ్మా? ఏం వస్త్రం ధరించుకోవాలి? ఒక్కొక్క సంఘములో మొత్తం టాప్ టు బాటం మొత్తం ఈ తల మీద స్కార్ఫ్ మొదలుకొని, చీర మొదలుకొని మొత్తం అన్నీ ఏం ధరించుకుంటారు చెప్పండి? మన సంఘంలో ఒకసారి చెప్తున్నా, 2 సార్లు చెప్తున్నా, 3 సార్లు చెప్తున్నా, నాకు ఎన్ని రంగురంగుల బట్టలు ఉన్నాయో చూడండి అని. బిరువాలు వచ్చి తీసి ఈరోజు పాస్టర్ గారికి ఈ రంగుల బట్టలు చూపించాలి, లేకపోతే నేను అందరూ వచ్చేటప్పుడు పోయేటప్పుడు అందరూ నన్ను చూడాలి. దట్స్ ఫైన్. మన శరీరాన్ని కప్పుకోవడం కోసం రంగురంగుల వస్త్రాలు వేసుకోవడం తప్పు లేదు. ఇప్పుడు పెళ్ళి, పేరంటము ఎక్కడికి జరిగితే ఇదేంటి ఇక్కడ? ఒకసారి నాకు మస్తు కోపం వస్తారు. కొంతమంది ఇంకా మొత్తం ఇట్లా అలంకరించుకొని వస్తారు. ఇంకా కొంతమంది చెట్టు నుంచి ఏం దింపుతారు? ఏం దింపుతారు? పరిశానం. అవునయ్యా, అవునా? తగు మాత్రపు అలంకరణ ఉండాలి, అంతరంగ అలంకరణ ఉండాలి, బాహ్య అలంకరణ కాదు.
కీర్తన 106:47. నేను 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తా. కీర్తన 106, 106, Psalm 106, 40. చదమ్మా. ఇక్కడ గమనించండి బ్రదర్, ఇక్కడ ఏం చెప్తాడంటే 47 కదమ్మా. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ? సార్ లెట్ మీ సీ. రైట్. యెహోవా మా దేవా మమ్మను రక్షింపుము, మేము నీ పరిశుద్ధ నామమునకు ఏం చేయట్లేదు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, చెల్లించట్లేదు. చెల్లించినట్లు నిన్ను స్తుతించుచు మేము అతిశయించినట్లు అన్ని జనుల నుండి మమ్మని పోగు చేయము. నీవు ఒక తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఒక దేవుని దూత వలె. తెల్ల వస్త్రాలు ఎవరు ధరించుకుంటారు? ఎవరికి ఇచ్చారమ్మా భాగ్యము? దేవదూతలకు ఇచ్చాడు ఆ భాగ్యం. తెల్లని వస్త్రాలు ధరించుకొని ఒక బైబిల్ తీసుకొని దేవుని సన్నిధికి వస్తుంటే పోతుంటే అందరూ ఏం చేస్తారు? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ అమ్మ ఉంది, ఈ అమ్మకి ఆమె ఆరోగ్యం బాగాలేదు. ఆమె ఏం చేస్తుంది? ఒకళ్ళ పాస్టర్ గారు లేకపోయినా ఎవరి దగ్గరికి వస్తుంది? మీ దగ్గరికి వస్తారు. అమ్మ వస్తుందా రాదా? మీ ఇంటికి వచ్చి మా పాస్టర్ గారు నేను ఆ చర్చి దగ్గరికి వెళ్ళాను, సాయంత్రం 5 గంటలకు వస్తాడని, ఆయన ఏదో మీటింగ్లో ఉండొచ్చు అందుకే రాలేదు, మరి నా కొరకన్నా మీరు ప్రార్థన చేయండి అని. మీరు అమ్మో నా వల్ల కాదమ్మా, ఈమెవరు నా దగ్గరికి వచ్చింది అలా కనుక్కోవాలా? ఇక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లును నిన్ను స్తుతించుచు మేము అతిశయించినట్లును అన్ని జనుల నుండి మమ్మని. ఒక అన్ని జనుల నుంచి ఒక ఆమె వస్తుంది మన దగ్గరికి, దేవుని నామం ఎరగిన వాడు కదమ్మా. ఇప్పుడు మనమే తప్పిపోతే దేవునిలో ఉన్నవాడమే ఏమ్మా, అర్థమవుతుంది కదా? ఇప్పుడు మనం దేవునిలో ఉన్నాము, దేవునిలో ఉన్నవాళ్ళని తప్పిపోతే ఎవరు చెప్పాలి? ఇప్పుడు పాస్టర్ గారు చెప్పాలా? ఎవరు చెప్పాలి? మనల్ని దేవుడు ఒక దినమున లెక్కలోనికి తీసుకొస్తాడు. 148, Psalm 148 verse 14. 148, 148వ కీర్తన 148 14 వచ్చి. రైట్. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు, ఇశ్రాయేలులకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. లోకంలోంచి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన జనముగా పెట్టాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఆయన తన ప్రజలకు శృంగమును హెచ్చించాడు కదండి. శృంగం అంటే ఒక ధ్వని, ఒక కొమ్ముతో చెప్పడం ఒక ధ్వని అని చెప్తున్నాడు. He also exalted the heart of his people, the praise of all his saints, even of the children of Israel, a people near unto him. Praise you the Lord. Praise you the యెహోవాను స్తుతించుడి. మన దేవుని స్తుతించడానికి దేవుడు మనకు ఒక చక్కని అవకాశం ఇచ్చాడు. రోమా 8:37, రోమా 8:37, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. దొరికిందమ్మా? రైట్. ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికముగా ఏం పొందుతున్నాము? విజయం. కాంకరర్స్. We are not only conquerors, we are more than conquerors. Nay, in all these things we are more than conquerors. చెప్పండి నాతో, more than conquerors. అత్యధికమైనటువంటి విజయాన్ని పొందుకుంటున్నాం త్రూ him that loved us. మనల్ని ప్రేమించేటువంటి మనము వీటన్నిటిలో అత్యధికమ విజయము పొందుకుంటున్నాము. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పక్కన చెప్పండి, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. చెప్పండి అమ్మా. ఎందుకు కొంచెం ప్రేమిస్తున్నాడని చెప్తున్నారు? యేసు కొంచెం ప్రేమిస్తున్నాడా, ఎక్కువ ప్రేమిస్తున్నాడా? గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు.
దేవుడు మనం ప్రేమించడానికి కారణము, ద రీజన్ యు ఆర్ ఎ పర్టిక్యులర్. నీవు ప్రత్యేకించబడిన వాడు, నీవు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడివి. 1 కొరింథీ 15:37. 1 కొరింథీ 15:37. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజైనా సరే, మరి ఏ గింజైనా సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరం విత్తుటలేదు. ఇక్కడ క్వశ్చన్ గమనించండి. ఇప్పుడు మనము ఒక మామిడి చెట్టు ఇత్తనం పెట్టామనుకో, మామిడి చెట్టుని పెట్టామా ఇత్తనాన్ని పెట్టామా? భూమిలో విత్తనాన్ని నాటుతున్నావు, చెట్టుని నాటుతున్నావా? నాటుతలే. దేన్ని నాటుతున్నావు? విత్తనం నాటుతున్నాం అంటే ఆ చెట్టు కొన్ని వేల ఫలాలు ఇవ్వబోతుంది. ఇప్పుడు దేవుడు కూడా నిన్ను దర్శించడానికి నువ్వు ఏ చెట్టుగా ఉన్నావు? దేవుని వెంబడించిన చెట్టుగానా, దేవుని వెంబడించని చెట్టుగానా, లోకములో ఉన్న చెట్టుగానా, దేవునిలో ఉన్న చెట్టుగానా? అన్ని విషయాల్లో నీవు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజైనా సరే, మరి ఏ గింజైనా సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరం నీవు. అందుకే దీన్ని బట్టి ఏమంటాడంటే, ఎన్ని జరిగినా ఏది జరిగినా జరిగేది అది దేవుని చిత్తమే జరుగుతుంది. మనము మన సొంత నిర్ణయంతో ఏమి చేయలేము. అక్కడే 2 కొరింథీ 2:15. నేను ముగించిన సిద్ధంగా ఉన్నా. 2 కొరింథీ 2:15 ఏమన్నాడు ఇక్కడ? రక్షించబడి వారి పట్ల, నశించు వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన అయ్యను. ఆమె చెప్పిన హల్లెలూయా. ఒక వ్యక్తి రక్షించబడాలంటే, ఒక వ్యక్తి మరి నశించాలంటే కొన్నిసార్లు మన మాటల ద్వారా కూడా, మన యొక్క అవిధేయత ద్వారా కూడా ఒక వ్యక్తిని నశింప చేయొచ్చు. కనుక మనం ఏం చేయాలి? ఒకవేళ ఇతరుల వల్ల మనకు హాని కలిగినను మన వారిని ప్రేమించడానికి ప్రయత్నము చేయాలి. రక్షించబడి వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి ఏమయ్యాము? క్రీస్తు సువాసన, స్వీట్ సేవర్ అంటారు ఇంగ్లీష్లో కదా. గాడ్ అంటు గాడ్ ఏ స్వీట్ సేవర్ ఫర్ క్రైస్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ 2 కొరింథీ అక్కడ చూడండి. 2 కొరింథీ 16 చదవండి. అదే, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షించబడు వారికి జీవార్థమైన జీవపు. There are 2 kinds ఇక్కడ. 2 విషయాల్లో మనం, one is death, we are like a death saver. Somebody is living life, we are like a life saver. 2 రకాల సువాసనలుగా ఉన్నాం లోకానికి కదండి. మనం ఏ విధంగా ఎలాంటి సువాసనగా ఉన్నాం కదండి. మన జీవితము కొన్నిసార్లు వేరే వాళ్ళు చెప్పేదాకా మనకున్న ఆ యొక్క అవిధేయత విడిచిపోతే మనం సరి చేసుకోవడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నా. గాడ్ హ్యాస్ గివెన్ వన్ ఆపర్చునిటీ. అందుకే 2 కొరింథీ 2:14 చదివాం మొట్టమొదటి కదా. ఏమన్నాడు? ఫస్ట్ వాక్యం చదివాం 2 కొరింథీ 2:14. మా ద్వారా, అక్కడే ఉంది కదా, అక్కడే ఉంది. మా ద్వారా ఏమన్నాడు? ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనబరుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఎప్పుడు ఊరేగిస్తారు? ఏదన్నా పెండ్లో పేరెంటం జరిగితే ఏం చేస్తారు? ఊరేగిస్తారు, బరాత్ చేస్తారు. కానీ దేవునిలో మాత్రము నీవు దేవుని కొరకు ఒక చిన్న పని చేస్తే ఎల్లప్పుడు నిన్ను ఊరేగిస్తారు. ఆమె చెప్పిన హల్లెలూయా. Not a temporary, not a particular occasion, but you are always, ఎల్లప్పుడు, always. ఎవరక్కడ చూడండి, ఎవరక్కడ? Now thanks be unto God which always, ఎల్లప్పుడు. ఏమి కాజ్ అది? there is no cause, ఎలాంటి ఉద్దేశం లేదు. always cause it us to triumph in Christ and make it manifest the savor of His knowledge
బై అస్ ఇన్ ఎవ్రీ ప్లేస్. క్రీస్తు యొక్క జ్ఞానముతో. దేనిదండి? క్రీస్తు యొక్క జ్ఞానాన్ని కనబరచాలి. కొన్నిసార్లు ఉదాహరణకి ఎక్కడన్నా ఇద్దరు ముగ్గురు కూర్చున్నారంటే మనం ఏం చేస్తాం? ఆ వార్త చెప్తాం, ఈ వార్త చెప్తాం, ముసలమ్మ ముచ్చట్లు చెప్తాం. ఒక వాక్యాన్ని తీసి ఒక వాక్యం చదువు. కీర్తనలు 23వ అధ్యాయానికి ఒకళ్ళు చదువుతారు, కొంచెం ప్రార్థన చేస్తాం, మన సంఘం గురించి ప్రార్థన చేస్తాం. అయితే మనకి పక్కంటి స్థలం కొంచెం పెండింగ్ ఉంది, పాస్టర్ గారు ఎప్పుడు పైన ఒక రూఫ్ వేయాలి, అక్కడ భోజనాలు వండుకోవడానికి ఫ్రీగా ఉంటుందని అన్నాడు. అది ఎంతవరకు వచ్చిందో ఒకసారి ప్రార్థన చేస్తాం అక్క. లేకపోతే ఈ ఆమెకి హాస్పిటల్లో ఉంది, ఆరోగ్యం బాగాలేదు, ఆమెకు ఆపరేషన్ చేశారంట కదా, ఏం చేయాలి ఆ సందర్భంలో? అందరికి కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పలానా వ్యక్తికి యాక్సిడెంట్ అయిందంట, మరి అని చెప్పి అతని గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనము ప్రతి స్థలమందు క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసన, దేవుని వాక్యాన్ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఈ రోజుల్లో వాక్యం తీసి ఇప్పుడు చర్చికి వచ్చారు కదా, తీసి బీరువాలో పెడి తాళా వేసి మళ్ళీ వారం దాకా దాన్ని తీసి ముచ్చటే ఏం తీస్తారు? చేతులు ఎప్పుడు ఉంటుంది? ఏముంటుంది? రీల్స్ ఉంటాయి కదా, ఏముంటాయా వాసు? ఫోన్ ఉంటుంది, రైట్. వాసు ఇంకా తెలుగులో చెప్తాడు, నేను కనీసం రీల్ అని చెప్తానే ఏమంటాడు? ఫోనే ఉంటుందని చెప్తున్నాడు. కనుక మనం చాలా జాగ్రత్త. ఎంతమంది రీల్స్ చూస్తే అలవాట్లేదు ఇక్కడ ఉన్నవాళ్ళు? ఓ మై గాడ్, ఎవరికి అలవాటు ఉందా? అందరికి ఉందా? చూసేది అట్లా వాసులాగా చేయెత్తాలి ధైర్యం ఉంటే కదా. దేవునికి నీ జీవితాన్ని సమర్పణ చేసుకో. నువ్వు అడిగింది దేవునికి ఇస్తాడు. ఆమె చెప్పండి, నువ్వు అడిగింది నీకు దొరకట్లేదు అంటే, నువ్వు కోరుకున్నది నీకు దొరకట్లేదు అంటే సమ్వేర్ దేవునికి నీవు కొంచెం సువాసనగా లేవు. దేవుని క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసన నీలో కనబడతలేదు. మనం దేవునికి సువాసనగా ఉందాం. ప్రతి స్థలం అంతా అందరూ తల వచ్చుకుందాం, ప్రార్థన చేస్తాం. ప్రతి స్థలములో నువ్వు దేవునికి సువాసనగా ఉంటావా? అన్ని సందర్భాల్లో దేవుని వాక్యానికి లోబడుతున్నావా? నీకు సమయం దొరికిన కలది ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబంలో అసలు ప్రార్థన సువాసన ఉన్నదా? భార్యగా, భర్తగా, పిల్లలుగా నువ్వు కూర్చొని సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రార్థన సహాసం నీకున్నదా? నీ జీవితం ఇంకెక్కడో పొరపాటు ఉన్నది పిల్లరా. మనం సరి చేయబడదాం. థ్యాంక్ యూ లార్డ్. మనం సరి చేసుకుందాం. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు నీ చుట్టూ వేసిన కంచె అపవాది దాటుతుంది, నీ మీదకి వస్తుంది, నిన్ను లోపరుచుకుంటుంది, నిన్ను లోకంలోకి నడుపుతుంది. దేవుని చిత్తం నుంచి అవిధేయతగా నిన్ను మారుస్తుంది. విధేయత చూపించకుండా దేవుని సన్నిధికి రావడానికి ఆలస్యం చేస్తున్నావు. దేవుని సన్నిధికి రాకుండా డుమ్మా కొడుతున్నావు. దేవునికి ఇచ్చే విషయంలో వెనుకంజ వేస్తున్నావు. దేవునికి నువ్వు సువాసనగా లేవు. సువాసనగా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. నువ్వెంత మధురముగా ఉండాలి. బైబిల్ కదా చెప్తుంది, ఎస్తేర్ దగ్గరికి రాజు వచ్చినప్పుడు ఆమె యందు అతనికి ఇష్టము కలిగింది అని చెప్తాడు. యేసయ్యకి నీవు ప్రియుడిగా ఉంటే, యేసయ్య నిన్ను దర్శిస్తే, యేసయ్యకి ఇష్టమైన విధంగా నువ్వు ఉన్నావా? సువాసన నీలో ఉన్నదా? దుర్గంధము, దుర్వాసన వస్తుందా? దేవుని గురించిన జ్ఞానం విషయంలో, క్రీస్తుని గురించిన జ్ఞానం విషయంలో సువాసనగా ఉన్నావా?
దేవుని పని కొరకు నువ్వు శ్వాసన వెదజల్లుతున్నావా? మనం సరి చేద్దాం. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. ఆమె ఏమైనా కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. యేసయ్యా యేసయ్యాదికే నీకే నీకే సాధ్యమో. ప్రేమ గల తండ్రి, నీకు మాత్రమే సాధ్యం. ప్రతి స్థలములో క్రీస్తు గురించిన జ్ఞాన విషయంలో సువాసన వెదజల్లాలి. మేము ఎక్కడికి వెళ్ళను నిన్ను ప్రకటించాలి. ఏ సమయమైనా, అది పెళ్లి కావచ్చు, అది డెత్ కావచ్చు, అది వేరే ఏ ఆకేషన్ కావచ్చు, అక్కడ మేము నీ గురించి సువాసనగా ఉందము కాక. సువాసన పరిమళముగా అనేకులు మమ్మల్ని చూస్తున్నప్పుడు ఒక చక్కని అమ్మ మీరు క్రైస్తవులని అందరూ మమ్మల్ని గుర్తించుతారు కాక. మీ కొరకు విజయోత్సవంతో ప్రతిసారి కూడా జయించే వారి నుండి సహాయించమని వేడుకొని స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. హల్లెలూయా. మరొకసారి ఈ 2026 సంవత్సరము మే మాసము ఆఖరి రోజు. ఏం రోజు అండి ఇది? ఆఖరి రోజు వరకు దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. అందరి బట్టి కుడిచ్చిన మిమ్మల్ని అందరి బట్టి దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి యొక్క శుభమును నింపి దీవించి ఆశీర్వదించను గాక.